ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞాపూర్లో హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గజ్వేల్లోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఏదైనా బిడ్డ పెన్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక అర్ధ ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడున్నాడా? ప్లాట్ అమ్ముకుందామంటే ఏదైనా కొనటోడున్నాడా? ఇలా గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసిండు. ఏం ఇంత పని జరగలే. ఇవాళ మీ గల్లీలలో ఎక్కడన్నా మోరి కనబడుతుందా? మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి చక్కగా మోరీలు లేకుండా శుభ్రంగా మన సిద్దిపేటను చేయలేదా కేసీఆర్ సార్? మన గజ్వేల్ని చేయలేదా మన కేసీఆర్ సార్? మన మెదక్ జిల్లాను చేయలేదా మన కేసీఆర్ సార్? ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణను అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ ప్రతిష్ట పెరగాలన్నా తగ్గాలన్నా? గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓట్లలో కనబడాలి. నాకు మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయిందే 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా? అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండి కనుక ఇలా బంగాళమూల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగాళమూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1,00,00,000 పెరిగినాయే లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయే లేవా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel